స్పిరిచువల్ యాక్సెస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. నిన్న మనం 22వ రోజు పారాయణ అనేది చేసేసుకున్నాం. ఈ 22వ రోజు పారాయణలో మనం ఏం తెలుసుకున్నాం? నిన్న జరిగిన దాంట్లో పరమశివుడి మీదకి జలంధరుడు తన సేనా వాహినితో యుద్ధానికి వెళ్ళటం అనేది నిన్న మనం తెలుసుకున్నాం. అక్కడ యుద్ధం ఏ రకంగా జరిగింది, ఎవరెవరు ఎలా ఎలా యుద్ధం చేశారు అని చెప్పేసి కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే శుక్రాచార్యుడు ఏం చేశాడు? చనిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క మృత సంజీవిని అనేటువంటి విద్యతో వాళ్ళని బ్రతికిస్తూ దేవతలకి తలనొప్పి తెస్తూ ఉన్నాడు, అధర్మాన్ని చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో శివుడు ఏం చేశాడంటే ఆయన ముఖంలో నుంచి ఒకానొక భయంకరమైనటువంటి శక్తిని ఒకదాన్ని పుట్టించి వదిలాడు. ఆ శక్తి అలా బయటికి వస్తూనే పేరు మోసినటువంటి ఎందరో రాక్షస వీరుల్ని సంహరించి పడేసింది. ఆ శుక్రాచార్యుణ్ణి ఆమె యొక్క యోనిలో పెట్టుకొని వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ ఒక దుర్మార్గుణ్ణి, ఒక అధర్మపరుణ్ణి, బలవంతుడైనటువంటి అధర్మపరుణ్ణి అంతం చేయటం కోసం సాక్షాత్తు దేవతలందరూ కూడా తలా ఒక చెయ్యి వేసి అసలు వాడిని అంతం చేయటానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో చూడండి. అందుకనే దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటి అంటే అధర్మము అనేది ప్రోత్సహించబడకూడదు, ధర్మము అనేది సంహరించబడకూడదు. అధర్మం అనేది తెలిసిన తర్వాత దాన్ని నువ్వు ప్రోత్సహించావు అంటే ఆ అధర్మం చాలా వేగంగా, చాలా ఫాస్ట్ గా వేళ్ళు అనుకుంటుంది. ఆ తర్వాత ఆ ధర్మాన్ని సంహరించటానికి ఎన్ని తలనొప్పులు అనుభవించాల్సి వస్తుందో, ఎంతమంది దానికి బలివ్వాల్సి వస్తుందో మనం ఇదిగో నిన్న జరిగినటువంటి ఈ జలంధరుడు యొక్క కథలో మనం తెలుసుకోవచ్చు. అంతేనా, ఇక సాక్షాత్తు పరమశివుడే యుద్ధ రంగంలోకి వచ్చాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆ యుద్ధ రంగంలో పరమేశ్వరుడు కూడా వాణ్ణి జయించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ దీనికి రీజన్ ఏంటి అంటే జలంధరుడి యొక్క భార్య బృంద యొక్క పాతివ్రత్యం వలన ఈ జలంధరుడు చనిపోవట్లేదు. సరే, శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని గ్రహించాడు. ఇక శివుడు ఏం చేశాడంటే ఆయన యొక్క నంది వాహనం మీద ఎక్కి యుద్ధం చేయటం మొదలు పెట్టాడు. శివుడి యొక్క యుద్ధానికి రాక్షసులందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. వామ్మో, ఏమిటి ఈ శివుడు ఇంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి నిజంగా రాక్షసులందరూ కూడా బెదిరిపోయారు, పారిపోయారు. అందరూ కూడా అలా పారిపోతూ ఉంటే జలంధరుడు మాత్రం చాలా ధైర్యంగా పరమశివుణ్ణి ఎదుర్కొంటూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా. శ్రీ మహావిష్ణువు మరోవైపు ఆలోచిస్తున్నాడు, ఎలా రా, ఏమిటి ఈ బృంద యొక్క పాతివ్రత్యం వీడిని కాపాడుతూ ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది కదా, ఇంతలో శుంభ నిశుంభులు మరికొంతమంది రాక్షస వీరులు అందరూ కూడా ఒక్కసారిగా పరమశివుడితో యుద్ధం చేయడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడైనటువంటి జలంధరుడికి తోడుగా వచ్చి అందరూ కలిసి ఒక్కసారిగా శివుడి మీద పడి దాడి చేశారు. ఇక శివుడు చూస్తూ ఊరుకుంటాడా? అసలు వీళ్ళందరూ శివుడి ముందు ఏ పాటండి? అందుకని చెప్పేసి శివుడు ఏం చేశాడంటే ఆయన యొక్క గండ్రగొడ్డలు అనే దాన్ని తీసుకొని ఖడ్గరోముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి శిరస్సుని ఒక్కసారిగా నరికవతల పారేశాడు. ఒక్క వేటుతో నరికవతల పారేశాడు శివుడు. అలానే బలాహకుడు అనేటువంటి ఇంకో రాక్షసుడు ఉన్నాడు, వాడి తలని 2 చెక్కలుగా చేసి అవతల పారేశాడు శివుడు. పాశ ప్రయోగంతో భస్మరుడు అనేటువంటి వాడిని నేల పడగొట్టేశాడు. సరే, ఇంత జరుగుతుంది. ఇక మరి నందీశ్వరుడు ఏం చేశాడు అంటే ఆయన యొక్క కొమ్ములతో చాలా మంది రాక్షసుల్ని పొడిచి పొడిచి చంపేశాడు. వాళ్ళందరినీ కూడా యమధర్మరాజు సన్నిధానానికి పంపించాడు, యమపురికి పంపించేశాడు రాక్షసుల మొత్తాన్ని కూడా. ఇక చూడండి, శివుడి యొక్క ప్రతాపంతో అసలు తన సేన మొత్తం ఏమైపోయింది, అసలు ఏమిటి అని చెప్పేసి ఆ జలంధరుడికి ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుగా తయారైపోయింది. చాలా కోపం కూడా వచ్చింది. ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఒక పక్క యుద్ధం చేస్తూ మరో పక్క తన వీరత్వాన్ని చాటుతూ ఉన్నాడు జలంధరుడు. ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు, శివుడితో మాత్రం తలపడుతూనే ఉన్నాడు. అలా శివుడితో యుద్ధానికి దిగుతూనే 10 బాణాలు శివుడికి వేశాడంతే. శివుడిని గాయపరిచాడు ఆ 10 బాణాలతోనూ కూడా.
అయినా కూడా పరమశివుడి మొహంలో ఏ మాత్రం కూడా చిరునవ్వు అనేది అస్సలు మాయమవ్వలేదు. పరమేశ్వరుడు అలా నవ్వుతూనే జలంధరుడి గుర్రాల్ని, జలంధరుడి రథాన్ని, అలానే ఆయన యొక్క ధ్వజాన్ని, ధనస్సుని నరికేశాడు. రథం లేనటువంటి ఆ జలంధరుడు నేల మీదకి దిగి ఒక గద తీసుకుని పరమశివుడి మీదకి రాబోయాడు. మరి అలా వస్తుంటే శివుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన యొక్క బాణాలతో ఆ గదని విరగొట్టి అవతల పడేశాడు శివుడు. ఇక నిరాయుధుడైపోయాడు జలంధరుడు. తన యొక్క పిడికిలితో ఒక్క పోటు ఓడుద్దాం శివుడిని అని చెప్పేసి ఎగిరి శివుడి మీద దూకబోయాడు. ఇక శివుడు ఏం చేశాడు? ఒక్క బాణంతో జలంధరుడిని 2 మైళ్ళ దూరం విసిరేశాడు. ఈ దెబ్బతో జలంధరుడికి అర్థమైపోయింది, శివుడు నాకన్నా చాలా బలవంతుడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి జలంధరుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ గంధర్వ మాయని శివుడి మీద ప్రయోగించాడు. ఇక నాదమూర్తి అయినటువంటి ఆ నటరాజు ఈ గంధర్వ మాయకి మోహితుడైపోయాడు పూర్తిగా. గంధర్వ గానాలు, అప్సరల నాట్యాలు, వాళ్ళ గీతాలు ఇవన్నీ వింటూ పరమేశ్వరుడు ఆ మాయలో మునిగి తేలుతూ ఉన్నాడు. పరమేశ్వరుడు అలా ఆ మాయలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆయన ధరించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేల మీద జారి పడిపోయినాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే పరమేశ్వరుడు అలా మోహితుడైపోయాడో అప్పుడు జలంధరుడు ఏం చేశాడు? శుంభ నిశుంభుల్ని యుద్ధంలో నిలబెట్టి పార్వతీ ప్రలోభంతో శివుడి మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాడు ఈ జలంధరుడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక్కసారి శివుడి యొక్క రూపాన్ని పూర్తిగా పైనుంచి కింద దాకా ఏకాగ్ర చిత్తంతో ఒకసారి చూశాడు. బలం అనేది పనికిరాదు, ఇక్కడ మాయే మనకి సమంజసము, ఇదే రైటు అని చెప్పేసి అనుకున్న ఆ జలంధరుడు పంచముఖాలతోనూ 10 చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించినటువంటి ఆయుధాలు, ఎలాంటి ఆయుధాలు అయితే ధరించాడో శివుడు అలాంటి ఆయుధాలనే ధరించి ఒకానొక మాయా వృషభం మీద ఎక్కి కూర్చున్నాడు. శివ మందిరం అయినటువంటి పార్వతీ అమ్మవారి యొక్క అంతఃపురానికి ఇతను బయలుదేరి వెళ్ళాడు. అలా వస్తున్నటువంటి ఆ మాయా శివుణ్ణి చూసి అప్పటి వరకు కూడా ఎవరి దృష్టికి కనపడినటువంటి ఆమె ఆ జలంధరుడికి కనిపించింది. లోకోత్తర సౌందర్యానికి మారు పేరైనటువంటి ఆ పార్వతీ దేవిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడైతే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి యొక్క మాయా విద్య పూర్తిగా నశించిపోయింది. ఇక వచ్చినవాడు రాక్షసుడు అన్న విషయం పార్వతికి అర్థమైపోయింది. ఇక పార్వతీదేవి వెంటనే అక్కడి నుంచి మాయమైపోయి మానస సరోవరాన్ని చేరుకుంది. అక్కడ శ్రీ మహావిష్ణువుని ధ్యానించి పిలిచింది. వెంటనే శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువు విషయం తెలుసుకున్నాడు. పార్వతితో చెప్పాడు, అమ్మా గౌరీ, నీ యొక్క పాతివ్రత్యం వలన మహాశివుడు ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో, అజేయుడిగా నిలబడి ఉన్నాడో, అలానే బృంద యొక్క పాతివ్రత్యం వలన ఈ జలంధరుడు ఓడించటానికి శక్యం కానటువంటి విధంగా తయారైపోయాడు. మనకి వీడు ఓడించలేకపోతున్నాం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందమ్మా, ఆ బృంద పాతివ్రత్యాన్ని ఎలా చెడగొట్టాలి అన్న విషయం నాకు పూర్తిగా అర్థమైపోయింది. కనుక వాడు చూపించినటువంటి దారిలోనే నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఆ బృంద పాతివ్రత్యాన్ని నేను పూర్తిగా నాశనం చేస్తాను, నువ్వేం కంగారు పడబాక అని చెప్పి పార్వతికి అభయం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అలా బయలుదేరినటువంటి శ్రీ మహావిష్ణువు బృంద మీద తన విష్ణు మాయని ప్రయోగించడం మొదలు పెట్టాడు. ఇక తన భర్త పరమశివుడితో యుద్ధం చేయటానికి వెళ్ళున్నాడు. అతను ఎలా ఉన్నాడు ఏమిటో ఆమెకి అర్థం కాక తన భర్త క్షేమం కోసం అప్పటికే బృంద చాలా చోట్ల తిరిగి ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు సింహం లాంటి ముఖాలు కలిగినటువంటి రాక్షసులు కనిపించారు. వాళ్ళని చూస్తూనే బృంద భయకంపితురాలైపోయింది. వెంటనే ఆమె పరిగెట్టడం మొదలు పెట్టింది అక్కడి నుంచి. అలా ఆమె పారిపోతూ ఉండగా ఒక మునీశ్వరుడు కనపడ్డాడు ఆమెకి. శిష్య సమేతంగా కూర్చొని ఉన్నారు ఆ మునీశ్వరుడు. వెంటనే వెళ్ళి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఓ మునీశ్వర, నన్ను నువ్వు రక్షించాలి, నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పేసి వేడుకుంది. ఇక ఆ ముని బృందకి అభయం ఇచ్చాడు. ఆమెను తరుముకుంటూ వస్తున్నటువంటి రాక్షసులను చూసి
ఒక్కసారిగా హుంకారం చేశాడు. ఆ హుంకారానికి ఆ రాక్షసులు చచ్చిపోయారు. అది చూసినటువంటి బృందకి చాలా ధైర్యం వచ్చేసింది. వెంటనే ఆమె ఆ మునికి దండ ప్రణామాలు చేసింది. చేసి, ఓ మునీంద్ర, ఈ గండం నుంచి నువ్వు నన్ను కాపాడావు కనుక నా మదిలో మెదిలేటువంటి సంశయాలన్నింటినీ కూడా నేను నీ ముందు ఉంచుతున్నాను. నాకు గత కొంతకాలంగా అనేకమైనటువంటి దుస్వప్నాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నా భర్త ఒంటి నిండా నూనె రాసుకుని ఉన్నాడు, దున్నపోతు మీద ఎక్కి తిరుగుతూ ఉన్నాడు, నా భర్త శిరోముండనం చేయించుకున్నాడు, మా నగరం అంతా కూడా సముద్రంలో కలిసిపోయింది, దక్షిణ దిక్కుగా పోతూ ఉన్నాడు, ఇలా పిచ్చి పిచ్చి కళలన్నీ నాకు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ అశుభాలు అని చెప్పేసి నాకు తోస్తూ ఉంది. కనుక మీరే ఏదో ఒక విధంగా నన్ను సమాధానపరచండి, మీరే నా మదిలో మెదిలేటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం శాంతింప చేయండి అని చెప్పి కోరుకుంది. అంతేకాకుండా ఇంకో మాట కూడా అంది, అయ్యా మునీశ్వర, నా భర్త జలంధరుడు ఈశ్వరుడి మీద యుద్ధం చేయడానికని వెళ్ళాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏమిటో కూడా కొంచెం తమరు దివ్య దృష్టితో చూసి నాకు వివరించండి అని చెప్పేసి ఆమె కోరుకుంది బృంద. అలా ఆ ఋషి ఆకాశం వైపు చూశాడు. అలా చూడగానే వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్లీ ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడినటువంటి జలంధరుడి చేతులను, మొండాన్ని, తలను తెచ్చి వాళ్ళ ముందు పడేసాయి. తన భర్త ఖండితావయవాలను చూసినటువంటి బృంద గొల్లుమ నేర్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించండి అని చెప్పేసి ప్రార్థించింది. అందుకు ఆ ముని ఏమన్నాడంటే, శివోపహతులైన వాళ్ళని బ్రతికించటం ఎవరికి సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడినటువంటి అవ్యాజమైన కరుణ వల్ల నేను తప్పకుండా బ్రతికిస్తాను అంటూనే ఆ ముని అంతర్హితుడైపోయాడు. అతను అలా మాయమవ్వగానే జలంధరుడి అవయవాలన్నీ కూడా అతుక్కుని సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్నటువంటి బృందను కౌగలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద కూడా పులకించిపోయింది. వాళ్ళిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలైనటువంటి సురత క్రీడలలో వాళ్ళు మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనేటువంటి ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది బృంద. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇంత పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహా అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుదువుగాక అని శపించింది. తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుంచి తప్పించుకొని తనకు తానుగా అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించినటువంటి విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయినటువంటి ఆమె యొక్క చితాభస్మాన్ని తన తరువంతా పూసుకొని విష్ణుమూర్తి విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లల్లాడిపోసాగాడు శ్రీ మహావిష్ణువు. ఇక్కడికి 23వ రోజు పారాయణం అనేది సమాప్తమైంది.